వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్. మీకందరికి విజ్ఞప్తి చేసిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అంటే ఈ వరంగల్ జిల్లాలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ విముక్తి కలుగుతుందని ఆనాడు చెప్పిన ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ 12లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించి అండగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిందంటే ఈ వరంగల్ గడ్డ అండగా నిలబడ్డందుకే ఇవాళ ప్రజారాజ్యం ఏర్పడ్డదని మీ అందరికీ నేను సవినయంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈనాడు అందుకే మీకు మాట ఇస్తున్నా. మా మిత్రులు వరంగల్ జిల్లా గురించి, వరంగల్ ప్రాంతం గురించి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2తో పాటు స్టేజ్ 3 దేవాదుల ఈ ప్రాంతంలో పెద్దలు కడియం శ్రీహరి గారి అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటి నీళ్లను అందించే బాధ్యత తప్పకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చే బాధ్యత కడియం శ్రీహరి గారికి ఉన్న నీతి నిజాయితీతో పాటు వారి అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఎర్రబల్లి లాంటి చీడ పురుగులను ఓడించి ఐటీలో రాణించిన యశస్విని, అదేవిధంగా ఝాన్సీ గారు, వీళ్ళందరూ అమెరికాలో ఐటీ రంగంలో రాణించి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడాలని ఈరోజు మీ ప్రాంతంలో ప్రజల మధ్యలో వాళ్ళు ఉన్నారు. అందుకే మిత్రులారా, సాగునీటి ప్రాజెక్టులే కాదు ఐటీ ప్రాజెక్టులు, అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి రామగుండం వరకు ఈ ప్రాంతంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ హైవే ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా మా పద్మశాలి సోదరులు ఆనాడు రాజంజాయి మిల్లులలో పరిశ్రమలు రాణిస్తే అవి కాలగర్భంలో కలిసిపోయి, అందుకే ఈరోజు ఈ వరంగల్ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేసి ఆ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లి మా పద్మశాలి సోదరులకు అండగా నిలబడి టెక్స్టైల్ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు మిత్రులారా, మిత్రుడు రాజేందర్ ఒక మాట చెప్పిండు, అన్నా మీ మాట మీద మేము గెలిచినాం, ఇవాళ ఈ వరంగల్ మొత్తం ఎక్కువ చిన్న సముద్రం లాగా మారిపోతుంది వానలు వస్తే. నయం కాల్వ గురించి కాదు నేను చెప్పేది, ఈ వరంగల్ పట్టణానికి 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏపించే బాధ్యత. వరంగల్ అంటే పేరుకే స్మార్ట్ సిటీ కాదు, చూడడానికి చెప్పుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఒక అందమైన నగరంగా, చారిత్రాత్మకమైన నగరంగా 1000 స్తంభాల గుడులతో పాటు కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించిన గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలకు పేరు తెచ్చే విధంగా, వన్నె వచ్చే విధంగా వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. ఇదే కాదు, మీడియా మిత్రులారా నా మాటగా రాసుకోండి, ఈ వరంగల్ పట్టణానికి హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లయితే ఉందో మీకు కూడా వరంగల్ కు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు మీకు ఎయిర్పోర్టును నిర్మించి సరాసరి విమానం వరంగల్ దించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. వరంగల్ పట్టణానికి మహర్దశ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా మిత్రులకు నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, సాధించిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలల్లో అద్భుతాలు చేసి ఉండొచ్చు. వరంగల్ నగరాన్ని
మహానగరంగా మార్చుండొచ్చు. కానీ ఒక చెత్త, ఒక మురికి కూపంగా మీ వరంగల్కు పట్టిన పెద్ద సమస్య మీ చెత్త. చెత్త ఎత్తే దిక్కులేని ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఉండే. అందుకే వరంగల్ పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఈ చెత్త సమస్యకు తొందరలోనే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించి మీకు కరీంనగర్కు, ఖమ్మంకు కలిపి పెద్ద ఎత్తున చెత్తను సేకరించి విద్యుత్తును ఉత్పత్తి చేసి జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత చెత్తను శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. ఆ శాఖ కూడా, మున్సిపల్ శాఖ కూడా నా దగ్గరనే ఉంది. ఎవరికో మంత్రి కూడా చెప్పాల్సిన పని లేదు. నేనే స్వయంగా వచ్చి వరంగల్లో కూర్చొని ఈ వరంగల్ యొక్క సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణకు ఉద్యమానికి వేదికైనా వేలాది మంది విద్యార్థుల ఉద్యమ బాటను నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కాకతీయ యూనివర్సిటీ ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది. నియామకాలు లేవు. వైస్ ఛాన్సలర్ ఉంటే ఎట్లున్నాడో నేను చెప్పాల్సిన పని లేదు. అందుకే రాబోయే కొద్ది రోజుల్లో కాకతీయ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్సలర్ ను నియమించడమే కాదు, ఉపాధ్యాయులను అందరినీ నియమించి పేదల బిడ్డలకు నాణ్యమైన చదువును అందించే విధంగా కాకతీయ యూనివర్సిటీ ప్రక్షాళన చేసి మీకు అంతర్జాతీయ స్థాయిలో చదువులు చెప్పించే విధంగా మా ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉండబోతుంది. ఎందుకంటే విద్యాశాఖ కూడా నా దగ్గరనే ఉంది మిత్రులారా. అదేవిధంగా ఈరోజు విద్య, వైద్యం, అక్కడ హాస్పిటల్లో అర్ధాంతరంగా నిర్మాణం ఆగిపోయి ఉన్నాయి. హాస్పిటళ్లను పూర్తి చేసి హైదరాబాద్ కు రావాల్సిన అవసరం లేకుండా ఏ అవసరం ఉన్నా ఉత్తర తెలంగాణ మొత్తం వరంగల్కి వచ్చే విధంగా వైద్యుని కూడా రాణించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నిన్న నేను చూస్తున్నా మామ అల్లుళ్ళు తోకదెగిన బల్లులాగా ఎగురులాడుతున్నారు. బల్లి తోక తెగితే ఎట్లా ఎగురుతుందో మామ అల్లుళ్ళు కూడా గట్లనే ఎగురుతారు. ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే. అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు. అసెంబ్లీకి మాత్రం రాడు. చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు. ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు. అసెంబ్లీ రాని